మొత్తం ఓపెన్ అయింది. మీరు కరీంనగర్ ఎప్పుడు అసలు? కరీంనగర్కి వస్తా నేను. ఇలా కూడా ఈవినింగ్ కూడా వచ్చేది. ఈరోజు కాదు, రేపు రేపు కానీ వస్తా. కాల్ చేయాలా? కాల్ చేయి, కవర్ ఇస్తా. ఏ 5 మైక్రాన్ డస్ట్ వస్తుంది ఫస్ట్ స్టేజ్ ఫిల్టర్. సెకండ్ ఇక్కడ నుంచి వచ్చేసి నీకు సెకండ్ ప్రాసెసింగ్ వచ్చేసి నీకు ఫ్రీ కార్బన్. ఫ్రీ కార్బన్ ఏంటంటే 0.0 మైక్రాన్ ఏమైనా బ్యాక్టీరియా ఉంటే మాత్రం కిల్ చేస్తుంది. కిల్ చేసిన బ్యాక్టీరియా ఎక్కడికి వెళ్ళిపోతుంది అని చెప్పేసి మీకు డౌట్ వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి గోయింగ్ టు ఎస్వి, మనకు ఇక్కడ నుంచి బ్యాక్టీరియా కిల్ చేసిన వాటర్ వచ్చేసి ఇండ్లకెళ్ళి ఇక్కడికి వస్తుంది. మనకు వీడికి వచ్చేసినాక నీకు ఎస్వి అనేది ఏంటంటే పైనుంచి వచ్చే వాటర్ అనేది కట్ ఆఫ్ చేస్తుంది అన్నట్టు. అంటే మనకు మిషన్ స్విచ్ ఆఫ్ అవ్వడం తోటి బంద్ కావాలి, ఆటోమేటిక్గా బంద్ కావాలి కాబట్టి బంద్ అయిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి మోటార్, ఇది బూస్టర్ పంప్. ఇది దీనికి బూస్టర్ పంప్ వచ్చేసి దీని కాస్ట్ వచ్చేసి మీకు 2200 ఉంటుంది. మీరు బయట వచ్చేసి హాఫ్ హెచ్పి మోటార్ కూడా వేయచ్చు కదా అని మీకు డౌట్ వస్తుంది. కానీ వచ్చేసి ఇది బూస్టర్ పంప్ ఏంటంటే హై ప్రెషర్ పంప్, పంపింగ్ అనేది ఎక్కువ చేస్తుంది. ఇది వచ్చేసి ఆర్ఓ, రివర్స్ ఆస్మోసిస్. ఏడికెళ్ళి మనకు ఇక్కడికి వస్తుంది మనకు. ఇందులో వచ్చేసి రివర్స్ ఆస్మోసిస్ ఏంటంటే ఇందులో 100 రేయర్స్ ఉంటాయి. క్లాత్ చుట్టింది 100 రేయర్స్ నుంచి వచ్చింది ఎఫ్ఆర్కి వస్తుంది, ఫ్లోట్ రెస్ట్ నుంచి. ఫ్లోట్ రెస్ట్ నుంచి నీకు ఏంటంటే 450 ఉంటుంది, 550 ఉంటుంది, 600 ఉంటుంది, 800 ఉంటుంది, 350 ఉంటుంది. ఇందులో వచ్చేసి మీకు బేసికలీ మనకి ఏంటంటే 450, 60% వేస్టేజ్ అవుతుంది, 40% మాత్రం ప్యూరిఫికేషన్ తీసుకుంటుంది. అదే ఒకవేళ 600 తీసుకున్నట్టయితే మీకు 700 వేస్టేజ్ అవుతుంది, 30% మాత్రం ప్యూరిఫైర్ అవుతుంది. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి ఇది పోస్ట్ కార్బన్. పోస్ట్ కార్బన్ ఏంటంటే 0.0 మైక్రాన్ ఇన్ కేస్ ఒకవేళ మనకు బ్యాక్టీరియా గిట్ల ఉంటే లెక్కిల్ చేస్తుంది. ఇది వచ్చి వాటర్ అనేది పాలిష్ చేస్తుంది. ఎటువంటి ఫిల్టర్ కాదు ఇది. అది ఓకే. అక్కడ కూడా ట్యాబ్కు ఆన్ ఆఫ్ ఉంటుందా దీనికి వచ్చేది? పవర్ వచ్చిందా? పవర్ తీసుకుందా? క్లీనింగ్ ఫస్ట్ క్లీనింగ్ ఖచ్చితంగా మోస్ట్ ఇంపార్టెంట్. ఇప్పుడు ఎక్కడున్నా ఫిడ్ చేస్తారా? ఇక్కడ దగ్గరలో ఎక్కడున్నా ఫిడ్ చేస్తారా? మన డిస్ట్రిక్ట్ లెవెల్లోనా? హైదరాబాద్ కూడా పోతాం మన డిస్ట్రిక్ట్. అంతేనా? ఎక్కడ ఉంటే అక్కడికి వెళ్తా, ఎక్కడికంటే అక్కడికి వెళ్తా. చాలా మందికి వెళ్ళినా, అంతకుముందు ఆదిలాబాద్ బయటకు వెళ్ళటం, కొంచెం హెల్త్ సపోర్ట్ చేయలేదు అంతే. ఓకే ఓకే. మరి లాంగ్ ట్రావెలింగ్ ఇబ్బంది అయిందా? తీసుకోండి ప్లాస్టిక్. కొంచెం కొంచెం పసుపు ఇందులో కొంచెం, ఇందులో కొంచెం, కొంచెం ఇందులోనా? కొంచెం ఇంకొంచెం ఇందులో కొంచెం దీంట్లోనా? ఓకే. ఒక స్పూన్ తీసుకోండి. స్పూనా? కలపాలి. ఇది రబ్ చేసి వేరియేషన్ ఫర్ ఆల్కలైన్. ఓకే. ఇది ఉందా? సిరప్ తీసుకో. దీనికి ఇట్లా డిఫరెంట్ ఎందుకంటే చెప్తాను నేను. అది మీకు దానిలో అర్థమైంది కదా, ఆల్కలైన్ మీనింగ్ అనేది అదే. ఆల్కలైన్ అనేది ఏంటంటే మీకు న్యాచురల్ వాటర్ అన్నట్టు. అది అర్థమైందా? అంటే ఎటువంటి కెమికల్ కానీ ఎటువంటి యాసిడ్ వాటర్ కానీ ఏం కాదన్నట్టు. ఓకేనా. ఇది మీకు ల్యాబ్లో కానీ ఎక్కడైనా కానీ హాస్పిటల్లో కానీ ఎక్కడైనా దొరికేది పిహెచ్. ఓకేనా. పిహెచ్ అంటే మనకి ఏంటంటే ఖచ్చితంగా మనకు బాడీకి ఎంత వాటర్ పిహెచ్ వాటర్ కావాలో అది మీకు ఆన్లైన్లో కూడా చెప్పి తీసుకుంటారు. ఒకసారి మీరు ఇది ఒక 2 డ్రాప్స్ ఇంగ్లేయండి, 2 డ్రాప్స్ ఇంగ్లేయండి. 2 డ్రాప్స్ చేయాలా? ఓకే. ఇందులో 2 డ్రాప్స్ వేసి ఓకే క్లోజ్ చేసేసి స్పూన్ రివర్స్ పెట్టి ఇట్లా తిప్పేసి రౌండ్.
ఇది రివైన్. ఓకేనా. ఇక్కడ వచ్చేసి మనకు పిహెచ్ అని ఉన్నది. ఓకేనా. పిహెచ్ వచ్చేసి మనం చూసుకో ఇక్కడ ఆల్కలైన్, ఇది యాసిడిటీ ఆల్కలైన్, సారీ నార్మల్ ఆల్కలైన్. అవునా. ఇది ఏ స్టేజ్ లో ఉన్నా చూసుకోండి. ఓకేనా. ఇది వచ్చేసి మీకు ఎగ్జాక్ట్లీ 5.5 ఉన్నది ఇది. ఓకేనా. 5.5 అంటే మనకి ఏమొచ్చింది ఇక్కడ యాసిడిక్. అవునా. యాసిడిక్ వాటర్ అని వచ్చింది అవునా కదా. ఇదే మనకి ఇప్పుడు మీకు వేసింది ఆల్కలైన్ వాటర్. అంటే ఇది మన ఈ యొక్క ప్యూరిఫైకి వచ్చిన ఆల్కలైన్ వాటర్. జనరల్ గా మీరు ఇక్కడ చూసుకోండి, ఇక్కడ ఎంత ఉంది మీకు 10/10 ఉంటుంది. 10/10 అవునా కదా. అంటే ఇది మీకు వాటర్ వేసుకోలేదు, ఇంకా తక్కువ డ్రాప్స్ వేసినాం కాబట్టి లైట్ గా ఉంటుంది. ఇంకొక 2 డ్రాప్స్ వేస్తే నీకు ఎక్కువ వస్తుంది మీకు. ఓకేనా. ఇది నీకు ఆల్కలైన్ ప్యూరిఫైర్ వాటర్. అవును. ఇది వితౌట్ మామూలుగా ప్లాంట్లో తెచ్చిన వాటర్. దీనికి ఏంటంటే ఈ కలర్ డిఫరెంట్ వల్ల కూడా దీన్ని ఏ స్టేజ్ ఉంది ఏ స్టేజ్ తెలుసుకోవచ్చు. ఈ పిహెచ్ సిరప్ తోటి. పిహెచ్ సిరప్ తోటి అంటే మన బాడీకి ఏ వాటర్ అయితే బెటర్, మన బాడీకి యాక్చువల్ గా మనకు తాగే వాటర్ ఏంటి అసలు అందరికీ తెలియదు కదా. తెలిసేందుకు ఏంటంటే మీకు పిహెచ్ వాటర్ అనేది మనకి ఇంపార్టెంట్. ఇప్పుడు మనకి కంగన్ వాటర్ అని ఉన్నది. కంగన్ వాటర్ వచ్చేసి 2,80,000 అందరైతే పెట్టే సోమత ఏమున్నది. అందులో వచ్చేసి మీకు కంగన్ వాటర్ లో ఎటువంటి వేరియేషన్స్ అంటే ఏది లేదు. ఇందులో వచ్చేసి కంగన్ వాటర్కి ఏంటంటే మీకు ఈ యొక్క వాటర్ నుంచి వచ్చిన వాటర్ ని జస్ట్ ఓన్లీ డస్ట్ ఆపిన తర్వాత ట్యాంక్ లోకి పంపిస్తారు. దానివల్ల వెళ్తే ఏం ఖరాబ్ అవుతుంది అంటే పైన మనకు ట్యాంక్ లో ఏదో ఒకటి చనిపోతుంది. ఎగ్జాంపుల్ ఇక్కడ ఏంటంటే మీకు డస్ట్ మాత్రమే ఆపుతుంది, బ్యాక్టీరియా ఆపదు. ఓకేనా. ఈ ట్యాంక్ లో కలిపేసరికి మనకి ఏమవుతుంది, హెల్త్ ఇష్యూస్ అని వస్తాయి మనకు. ఓకేనా. అదేంటంటే మీకు కంగన్ వాటర్ దీనిలో వచ్చేసి మీకు 7 స్టేజ్ రేయర్స్ ఉంటాయి. ఫస్ట్ చెప్పిన చూసారా, ఈ 7 స్టేజ్ స్టోన్స్ వేసుకుంటే కెమికల్ ఏది లేదు. 7 స్టెప్స్ డిఫరెంట్ స్టోన్స్ ఉంటాయి. మీరు ఇప్పుడు వేసిన పసుపు ఉన్నదా, ఫస్ట్ ఏ కలర్ వచ్చింది, లైట్ వచ్చింది. ఇప్పుడు ఏం కలర్ మారింది, మొత్తం థిక్ అయిపోయిందా. ఈ థిక్ అనేది మనకు ఎప్పుడంటే మీకు దీన్ని ఎందుకోసం పసుపు టెస్ట్ చేసిందంటే ఈ పసుపు అనేది మీకు పసుపు గడ్డ తెలుసు కదా, పచ్చిగా ఉన్నది దంచితే ఏ కలర్ వస్తుంది, కలర్ వస్తుంది. అంటే దాని జీవం ఉన్నది అన్నట్టు. అంటే జీవం ఉన్న దానికి మనం దంచినప్పుడు దాన్ని భూమిలోకి వెళ్ళి తీసినప్పుడు జీవం ఉన్న దానికి రెడ్ గా వస్తుంది మనకి. దాని తర్వాత మనం దాన్ని ఏం చేస్తారు, మనం ఎండబెట్టి పట్టించి మనం పసుపు అనేది యూజ్ చేసుకుంటాం. కానీ వచ్చేసి ఆ పసుపు కలర్ లో మాత్రమే ఉన్నది. ఓకేనా. ఇందులో చూడండి. ఓకేనా. వేరే కలర్ అవునా కదా. అదే మీకు కారంలో చూసుకోవచ్చు, న్యాచురల్ గా ఎల్లైనా చూసుకోవచ్చు. మనం దీంట్లో మీకు ఏంటంటే ఆల్కలైన్ ప్యూరిఫైర్, ఆల్కలైన్ కాపర్ ఫిల్టర్ అంటారు దీన్ని, అందుకోసమే. ఓకేనా. కాపర్ మీన్ ఆల్కలైన్ అనేది అందుకోసమే. ఈ ఆల్కలైన్ అనేది మనకు నాచురల్ గా మనం హైదరాబాద్ లో దొరుకుతాయి. వాటర్ వచ్చేసి 60 రూపీస్ పర్ లీటర్. ఇప్పుడు మీకు విరాట్ కోహ్లీ ఉన్నాడు కదా, విరాట్ కోహ్లీ ఏ వాటర్ తాగుతారంటే ఏం చెప్తారు, హిమాలయ. అది వచ్చేసి 700 ఆఫ్ లీటర్. అవునా. అదేనో కెంగన్ వాటర్ కూడా కొంచెం, కెంగన్ వాటర్ అనేది నీకు న్యాచురల్ ప్యూరిఫికేషన్, న్యాచురల్ గా తీసుకొచ్చిన వాటర్ వేరే ఉంటది, కంగన్ వాటర్ అనేది ప్యూరిఫికేషన్ వేరే ఉంటది. ఇప్పుడు ఒక గుట్ట ఉన్నది అనుకో, గుట్ట మీదకి వెళ్ళి వచ్చిన వాటర్ అనేది తాగితే వేరే టేస్ట్ వస్తుంది. మనం జనరల్ గా మనం ప్యూరిఫికేషన్ చేసుకున్నది వేరే ఉంటుంది. న్యాచురాలిటీ లాగానే ఉంటుంది టేస్ట్. అందుకోసం న్యాచురాలిటీ కోసం ఏంటంటే నైగ్రా ఫాల్స్ లా ఎక్కడో చిన్న గుట్ట ఉందట, గుట్ట నుంచి వచ్చే వాటర్ తను తాగేది. థ్యాంక్ యూ. ఫ్రెండ్స్, మొత్తం మీద అయితే వాటర్ ప్యూరిఫైర్ ఫిట్ చేసుకోవడం జరిగింది. ఇట్లా ఇన్స్టలేషన్ చేశారు వాళ్ళు, పర్లేదు బాగానే చేశారు. దాని గురించి మనకు నార్మల్ వాటర్కి ఈ వాటర్ ప్యూరిఫైర్ ద్వారా వచ్చే వాటర్కి తేడా ఏంటి అనేది కూడా వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేశారు వాళ్ళు. అది ఒకసారి చూద్దాము. ఇట్లా 4 గ్లాసులలో వాటర్ తీసుకున్నాము. 2 గ్లాసులలో వాటర్ ప్లాంట్ వాటర్, మామూలుగా చూడండి ఇట్లా 4 గ్లాసులలో వాటర్ తీసుకోవడం జరిగింది. ఈ 4 గ్లాసులలో 2 గ్లాసులలో వాటర్ ప్లాంట్ వాటర్ తీసుకున్నాము, 2 గ్లాసులలో ఈ వాటర్ ప్యూరిఫైయర్ ద్వారా వచ్చిన వాటర్ తీసుకున్నాము. తేడా ఏంటి అనేది మనకి ఈ విధంగా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఈ రెండిట్లలో ఇది ఏంటంటే ఇది వాటర్ ప్యూరిఫైయర్ ద్వారా వచ్చింది, ఇదేమో బయట వాటర్ ప్లాంట్లో తీసుకొచ్చింది. ఇట్లా పసుపు తీసుకోమని చెప్పారు. షాంపుల్గా మనం ఇంట్లో వాడుకునే పసుపు ఉంటుంది కదా, ఇట్లా తీసుకొని దీంట్లో కొంచెం వేసాము. వేయడం వల్ల ఏంటంటే ఇదేమో ఈ కలర్లో వచ్చింది, ఇదేమో ఈ కలర్లో వచ్చింది. ఈ తేడా ఏంటంటే ఆల్కలైన్ వాటర్ కాబట్టి ఇట్లా ఉంటుంది. ఇది ఏంటంటే నార్మల్ వాటర్ కాబట్టి ఇందులో ఏం చర్య అనేది ఉండదు, ఇది నార్మల్గానే ఉంటుందని చెప్పి వాళ్ళు నాకు ఎక్స్ప్లెయిన్ చేశారు. మరి ఇంకొక దాంట్లో ఇట్లా రెండిట్లలో
వాటర్ తీసుకున్నాము. దీంట్లోనేమో బయట వాటర్ ప్లాంట్ వాటర్ పోసాము, దీంట్లోనేమో వాటర్ ప్యూరిఫైర్ వాటర్ తీసుకున్నాము. ఇందులో ఏం చేసాము, ఇట్లా వాటర్ చెక్ చేసి ఉంటుంది కదండి పిహెచ్ స్కేల్. దీంట్లో 2 డ్రాప్స్, దీంట్లో 2 డ్రాప్స్ వేయడం జరిగింది. వేయడం వల్ల దీనిలో కలర్ డిఫరెన్స్ వచ్చింది. ఆ కలర్ ఏ కలర్ డిఫరెన్స్ వచ్చిందని చూద్దాం. దీనిలోకి ఈ కలర్ వచ్చింది. ఈ కలర్ ఏంటంటే ఈ కలర్ చూడండి, యాసిడిక్ వాటర్ కలర్ వచ్చింది. అంటే ఇది యాసిడిక్ వాటర్ అని చెప్పి చూపిస్తుంది. ఓకేనా. ఇది ఏ కలర్కి వచ్చిందంటే ఇది ఈ కలర్కి వచ్చింది కదా, ఈ కలర్లో ఉంది. ఈ కలర్లో ఉన్నది కాబట్టి ఇది ఏంది ఆల్కలైన్ వాటర్ అని ఉంది చూడండి, ఆల్కలైన్ వాటర్. ఓకేనా. ఈ తేడా అనేది మనకు వాళ్ళు చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు. మొత్తం అయితే నీట్గానే ఫిడ్ చేశారు. ఇట్లా ఫిడ్ చేయడం జరిగింది. సమ్మర్లో చాలా ఇబ్బంది అవుతుందని ఫిడ్ చేసుకున్నాము వాటర్తో, ఎందుకంటే వాటర్ చాలా ఇంపార్టెంట్ కదా, అందుకొరకు ఫిడ్ చేసుకున్నాము. ఓకే, థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. జై హింద్.